శ్రీమాత్రే నమః. నిన్న యశోదమ్మ కృష్ణ పరమాత్మని రోటికి కట్టేసిన లీల తెలుసుకున్నాం కదా. ఈరోజు ఇంకొక లీలని తెలుసుకుందాం. తెలుసుకునే ముందు కృష్ణ పరమాత్మ పాద పద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. కృష్ణ పరమాత్మని ఎప్పుడైతే రోటికి కట్టేసిందో యశోదమ్మ తను పని చేసుకోవడానికి తన లోపలికి వెళ్ళిపోయింది. ఈ లోపు కృష్ణుడు ఏం చేశాడు, అక్కడ పెరట్లో ఉన్న చెట్లు వంక చూస్తూ అటు వెళ్ళారు. ఆ చెట్లు ఎవరు అంటే నలకూవరుడు మణిగ్రీవుడు అనే ఇద్దరు యక్ష కుమారులు అనమాట. వీళ్ళు కుబేరుడు కొడుకులు కదా. వీళ్ళకేమో బాగా ధనం ఉందని, అందగాలమని బాగా గర్వం అనమాట. అంతేకాకుండా పరమేశ్వరుడి అనుచరులము అని కూడా వాళ్ళకి అహంకారం ఉండేది. ఉద్యానవనాల్లో వాళ్ళ ప్రియురాళ్లతో కలిసి విహరిస్తూ ఉన్నారు. ఆ ప్రియకాంతలేమో గంధర్వ కన్యలు, చాలా మనోహరంగా పాటలు పాడుతూ ఉన్నారు. వాళ్ళేమో ఈ నలకూబరుడు మణిగ్రీవుడు అక్కడ జంతువులను వేటాడి అలసిపోయి అక్కడ గంధర్వ కన్యలతోటేమో మద్యం సేవించి అక్కడ సరోవరంలో నగ్నంగా జలకాల ఆడుతూ ఉన్నారనమాట. ఈ లోపు నారద మహర్షి అటుగా వచ్చారు. వస్తే ఈ గంధర్వ కాంతలు ఏం చేశారంటే గబగబా బయటకు వచ్చేసి బట్టలు కట్టేసుకుని నుంచున్నారు సిగ్గుతో. ఈ నలకూబరుడు గాని మణిగ్రీవుడు గాని నారద మహర్షిని చూసినా సరే లెక్క చేయకుండా అలాగే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు మద్యం సేవించి ఉన్నారు కాబట్టి. అప్పుడు నారద మహర్షి అంటారు, ఓ యక్షకుమారులారా, ఎవరికైనా కాస్త విద్య ఉందనుకోండి, కొంచెం గర్వం ఉంటుంది. కానీ మీకు మాత్రం మీకున్న పదవి వల్ల ధనం వల్ల విపరీతమైన గర్వం వచ్చేసింది. మీరు ఎవరిని లెక్క చేయటం లేదు. మీరు ఎవరిని లెక్క చేయకపోవటమే కాకుండా ఇంత మితిమీరిన ధనం వల్ల మీకు కొన్ని చెడు లక్షణాలు వచ్చేసాయి అంటూ వాళ్ళ చెడు లక్షణాల గురించి చెప్తున్నారనమాట. వీళ్ళిద్దరికీ బాగా ధనం ఉండడం వల్ల కన్ను మిన్ను కనపడటం లేదు. కొంతమందికి చూడండి, డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఇంకేం తెలియకుండా అడ్డమైన అవలక్షణాలు వాళ్ళలో ఉంటాయి. అంటే అందరూ ధనవంతులకి ఇలా ఉంటాయని కాదు, కొంతమందిలో మాత్రం ఇలా ఉంటూ ఉంటాయి. అయితే నారద మహర్షి చెప్తున్నారు, ఎవరికైనా సరే ధనం ఎక్కువగా ఉంటే వాళ్ళేమో స్త్రీలతో ఎక్కువగా ఉంటూ ఉంటారు, జూదము మద్యపానము ఇలాంటివన్నీ ఎక్కువగా అలవాటు చేసుకుంటూ ఉంటారు. మీలాగా ధనమదం కలిగిన వాళ్ళు ఎవరిని లెక్క చేయరు, ఎటువంటి పాడు పని చేయటానికైనా సరే వెనుదీరు, ఈ లోకంలో శాశ్వతంగా ఉండిపోతామని చెప్పి ఈ శరీరం మీద ఎక్కువగా వ్యామోహాన్ని పెంచుకుంటారు. ఇంత గొప్పగా పెరిగింది కదా ఈ శరీరం, కానీ ఈ శరీరం అగ్నికి ఆహుతైపోయినప్పుడు కానీ మట్టిలో కలిసిపోతున్నప్పుడు కానీ ఈ శరీరాన్ని ఏవి ఆవరించుకుని ఉంటాయి? క్రిమికీటకాలే కదా. మనం గొప్పగా బ్రతికాము కదా అని చెప్పి మనల్ని తీసుకెళ్లి వెండుకొండల్లో అలాగే శరీరాన్ని పెడతారా? పెట్టరు. ఎవరి శరీరం అయినా సరే ఎంత బాగా బతికినా సరే చివరికి మట్టిలో కలిసిపోవలసిందే, అగ్నికి ఆహుతైపోవలసిందే కదా. అయితే ఈ అశాశ్వతంగా ఉంది ఈ శరీరం అని చెప్పి మనం తెలుసుకోకుండా ఇటువంటి అశాశ్వతమైన శరీరాన్ని పోషించడం కోసం, తృప్తిపరచడం కోసం ఏం చేస్తూ ఉంటాం? సాటి మనుషుల్ని ఏడిపిస్తాం, జంతువుల్ని బాధ పెడతాం, ఇలా అందరినీ హింసిస్తూ ఉంటాం. ఇలా ఎప్పుడైతే ఇంకొకరిని హింసిస్తూ ఉంటామో, ఇంకొకరిని బాధ పెడుతూ ఉంటామో ఆటోమేటిక్గా ఏమవుతుంది? మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకానికి పోతాం. అదే నారద మహర్షి వాళ్ళతో చెప్తున్నారనమాట. నీకు తెలుసో లేదో ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతి నుంచే కదా. మళ్ళీ ప్రకృతిలోనే కలిసిపోతుంది. అంటే ఈ శరీరం ఎవరిది కాదు. ఎవరిది కానీ శరీరం కోసం ఇంత గర్వం మదం అవసరమా? ధనమదం చేత గర్వించిన వాడికి తగిన మందు వాడి దగ్గర ఉన్న ధనాన్ని లాక్కోవటం, వాడికి దుర్భర దారిద్ర్యాన్ని ప్రసాదించటం. దారిద్ర్యం మనిషి గర్వాన్ని పోగొడుతుంది. అతనికి తనేంటో, తను ఆచరించవలసిందేంటో అప్పుడే తెలుస్తుందట. దారిద్ర్యాన్ని అనుభవించే వ్యక్తి సాటి వ్యక్తి ప్రాణాలని తన ప్రాణాల మాదిరిగానే భావిస్తూ ఉంటాడు. అతడు అకారణంగా జీవహింస చెయ్యడు అని నారద మహర్షి చెప్తున్నారు అక్కడ. అందుకే చూడండి, కన్ను మిన్ను కానకుండా కొంతమంది ఇంకొకళ్ళని బాధ పెడుతూ వాళ్ళ దగ్గర డబ్బు ఉందని చెప్పి అహంకారంతో విర్రవీగిపోతూ ఉంటే లక్ష్మీదేవి కోపంతో వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. అంటే ఏంటి? వాడికి బుద్ధి రావాలి అంటే ఖచ్చితంగా వాడికి ఉన్నదేదో అది పోగొట్టాలి. వాడికి ఉన్నదేదో పోగొట్టినప్పుడే కదా అసలు విషయం అంతా వాడికి తెలుస్తుంది. ఎప్పుడైతే కష్టాలను అనుభవిస్తున్నారో అప్పుడే కదా సాటి మానవుల కష్టం కూడా మనకి తెలుస్తుంది. ధనమదంతా విరగవీగిపోయేవాడికి సాటి మనుషులు ఎలా కష్టపడుతున్నారు, ఎలా బాధపడుతున్నారు అనే విషయం తెలుస్తుందా? తెలియదు కదా. ముళ్ళు గుచ్చుకున్నవాడికే కదా ముళ్ళు గుచ్చుకున్న బాధ అంటే ఏంటో తెలుస్తుంది. సాటివాడికి ముళ్ళు గుచ్చుకున్నప్పుడు కూడా వాడికి ఎంత బాధపడుతుంది అనేది వీడికి ముళ్ళు గుచ్చుకుంటేనే అర్థం అవుతుంది. అలాగే ఈ ధనమదంతా విర్రవీగిపోయే వాళ్ళ దగ్గర ధనం పోయిందనుకోండి, వెంటనే ఏమనుభవించాలి? దారిద్ర్యాన్ని అనుభవించాలి. అప్పుడు వాడుకున్న అహంకారం అంతా
పోతుంది. అప్పుడు ఏం చేస్తాడు వాడు? ఆకలి, కడుపంతా మండిపోతుంది, అన్నం కోసం అలమటిస్తూ ఉంటాడు. కట్టుకోవడానికి బట్టలు కావాలి, ఆ బట్టలు కావాలని తప్పిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే అన్న వస్త్రాల కోసం వాడు కష్టాలు పడుతూ ఉంటాడో ఆ కష్టాలే గొప్ప తపస్సు అన్నమాట. ఆ తపస్సే వాడిలో ఉన్న గర్వాన్ని పోగొట్టి వాడికి ముక్తి మార్గాన్ని చూపిస్తుందన్నమాట. ఎప్పుడు ఆకలితో బాధపడేవాడు, అన్నం కోసం ఆరాటపడేవాడు ఎటువంటి ఉద్వేగానికైనా లోనవుతాడా? అవ్వడు. వాడి బుద్ధి స్థిరంగానే ఉంటుంది. ఇంకొకళ్ళని బాధ పెట్టడు. ఇంకొకళ్ళ కష్టం వాడికి తెలుస్తుంది. ఇంకొకటి బాధ అంటే ఏంటో వాడికి అర్థమవుతుంది. జంతువుల్ని ఏడిపించడం కానీ, సాటి మనుషుల్ని ఏడిపించడం కానీ ఇవేం చేయడు. కానీ ఎప్పుడైతే మన దగ్గర డబ్బు ఉండి విర్రవీగిపోతూ ఉంటామో లేని అవలక్షణాలంటూ ఉండవు. అదే నారద మహర్షి చెప్తున్నారు, మణిగ్రీవ నలకూబుర్లారా, మీరిద్దరూ ధన మదాంధులైపోయారు. కుబేరుడు కొడుకులమని, ధనము పదవి ఉన్నాయని గర్వంతో విరవీగిపోతున్నారు కదా. అలాగే మీరు మద్యపాన మదోన్మత్తులు అంటే మితిమీరి తాగేస్తున్నారు. వేట, ఇంకా కనిపించిన మృగాన్నంతా వేటాడేస్తున్నారు. అలాగే స్త్రీలతో ఎక్కువగా గడపటం కోసం ఆసక్తితో ఉన్నారనమాట. అంటే వాళ్ళకి ఇంద్రియ నిగ్రహం అనేది లేదు, మనో నిగ్రహం అనేది లేదు. అజ్ఞానము అనే అంధకారంలో పడి కొట్టుకుంటున్నారనమాట. అలాంటి అజ్ఞానంలో నుంచి బయటికి లాగి మీకు జ్ఞాన మార్గాన్ని ఉపదేశించదలిచాను. మీరు లోకపాలకుడైన కుబేరుడు కొడుకులు కదా, ఎంతో ఉన్నతంగా ఇంకొకరికి ఆదర్శంగా ఉండాలి. కానీ మీరేం చేస్తున్నారు? మద్యపానం చేసి స్త్రీ వ్యామోహంలో పడి మీకు ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేవో కూడా తెలుసుకోలేని ఉన్మత్త స్థితిలో మీరున్నారు. కాబట్టి మీరు జడులుగా కదలకుండా చెట్ల వలె పడుండండి. మీకు చేసిన పాపము అనుభవిస్తున్నాము అనే పూర్వజన్మ స్మృతి కూడా ఉంటుందిట. ఎంత గొప్ప వరం ఇచ్చేసారో చూడండి. చేసిన పాపానికి ఎంత కష్టాన్ని అనుభవిస్తున్నాము అని చెప్పి ఆ పూర్వజన్మ స్మృతి ఇస్తే ఇంకా మళ్ళీ పాపం చేయగలుగుతారా? అలాంటి పూర్వజన్మ స్మృతిని కూడా ఇచ్చేశారు నారద మహర్షి. అలా 100 దివ్య సంవత్సరాలు వృక్షాలుగా పడి ఉండండి అని చెప్పి శాపం ఇచ్చి మీకు శ్రీకృష్ణుడి పాదస్పర్శతో మళ్ళీ నిజరూపం వస్తుంది, మళ్ళీ మీరు యథాప్రకారంగా దైవత్వాన్ని పొందుతారు అని చెప్పి వాళ్ళిద్దరికీ శాపం ఇచ్చి ఆయన తన దారిని తాను వెళ్ళిపోతారు. నారదుడి శాపం మేరకు మణిగ్రీవుడు నలకూబరులు ఇద్దరు మద్ది చెట్లుగా పడి ఉన్నారన్నమాట. నారద మహర్షి వారు శాపం ఇచ్చారు కదా, ఆయన మాట నిజం చేయటం కోసమే కృష్ణ పరమాత్మ వాళ్ళిద్దరికీ శాప విమోచనం కలిగించటం కోసం ఈ కృష్ణ పరమాత్మ ఆ చెట్ల మధ్యలో నుంచి ఆ రోటిని తీసుకెళ్తారు. దామం అంటే తాడు అనమాట, ఉదరము అంటే పొట్ట, పొట్టకి తాడు కట్టబడినవాడు కాబట్టి కృష్ణుడి దామోదరుడు అంటారు. ఈ రోటితోటేమో ఈ చెట్ల మధ్యకి ఎప్పుడైతే రోటిని లాక్కుంటూ వెళ్ళారో ఈ రోలు అడ్డం తిరిగిపోయింది. అడ్డం తిరిగిపోతే కృష్ణ పరమాత్మ ఏమో చెట్టు అవతల ఉన్నారు, రోలేమో ఇటు ఉంది. లాగుతారు, ఈ రోల్ రాదే బయటికి. కాస్త బలంగా లాగేటప్పటికి ఏమవుతుంది, ఆ చెట్లు ఫెళఫెళామని శబ్దం చేస్తూ కింద పడిపోయి అందులో నుంచి మణిగ్రీవుడు నలకూబరుడు తమ నిజ రూపాలతో బయటికి వచ్చారనమాట. వచ్చి కృష్ణ పరమాత్మకి నమస్కారం చేశారు. నమస్కారం చేసి మేము ఎప్పుడు మిమ్మల్ని పూజిస్తూ ఉండాలి, సేవిస్తూ ఉండాలి, నీ దర్శనం మాకు ఉంటూ ఉండాలి, మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి వేడుకుంటారనమాట. అలా శ్రీ మహావిష్ణువు స్తోత్రం చేసి మణిగ్రీవుడు నలకూబరుడు అలా నుంచుంటే కృష్ణ పరమాత్మ చెప్తారు, నారదుడు మీకు శాపం ఇచ్చి ఎంతో మేలు చేశారు, మీలో ఉన్న ధనమదాన్ని అహంకారాన్ని పోగొట్టారు, మీలో అజ్ఞానం కూడా తొలగిపోయింది, నాకు ఇదంతా తెలుసు, అందుకే మీకు శాప విమోచనం కలగజేశాను అని చెప్తూ ఇంక మీరు మీ గృహాలకి వెళ్ళిపోండి, ఇంకెప్పుడు గర్వానికి గాని మదానికి గాని లోను కాకండి, మీతో పాటు అందరినీ సమానంగా చూడండి అని చెప్పి కృష్ణ పరమాత్మ పలుకుతారనమాట. అప్పుడు వాళ్ళిద్దరూ కృష్ణ పరమాత్మకి నమస్కరించి ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు మరి 2 పెద్ద చెట్లు ధబ్బుమని పడిపోయాయి. ధబ్బుమని పడిపోతే మరి ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఊరుకుంటారా? ఆ శబ్దం విని అందరూ పరుగున అక్కడికి వచ్చేసారు. పరుగున వచ్చేస్తే కూకటి వేళ్లతో సహా లేచి పడి ఉన్న మధ్య చెట్లను చూసి ఇలా నుంచున్నారు. వాటి మధ్యలో చిన్న కృష్ణుడే నిలబడి ఉన్నాడు. కృష్ణుడు కొంచెం కూడా దెబ్బలు తగలలేదు. అసలు కృష్ణుడు ఎందుకు ఇక్కడ ఉన్నాడు, కృష్ణుడికి ఎందుకు దెబ్బలు తగలలేదు, చెట్లు ఎందుకు పడ్డాయి, చెట్లు పడ్డా కృష్ణ పరమాత్మ ఎలా క్షేమంగా ఉన్నాడు, ఈ సందేహాలతో గ్రామస్తులు బుర్ర గోకేసుకుంటున్నారు అనమాట.
అప్పటిదాకా కృష్ణుడి చేష్టలు చూస్తున్న గోపబాలురు వాళ్ళు చూసింది అక్కడ చెప్తున్నారు. మరేమో యశోదమ్మేమో కృష్ణుడిని రోటికి కట్టేసింది, కృష్ణుడేమో రోటిని లాక్కుంటా చెట్ల మధ్య నుంచి వెళ్ళాడు, రోలేమో చెట్ల మధ్య ఇరుక్కుపోయింది, కృష్ణుడేమో బలంగా లాగాడు, అంతే దబ్బని చెట్లు పడిపోయాయి, మేము ఇక్కడే ఉండి చూసాం, మాకు తెలుసు అని అక్కడున్న వాళ్ళు గబగబా చెప్తున్నారనమాట. ఇంత విన్నారు కదా, వాళ్ళకి కొంచెం కూడా అనుమానం రాలేదు. అదేంటి, బాలుడైన కృష్ణుడు లాగితే ఎంత పెద్ద చెట్లు ఎలా పడిపోయాయి, ఇది అసంభవం కదా అని వాళ్ళకి ఇందులో ఏదో మాయుండేమో అని కొంతమంది, సరే కొంతమంది ఏమో పట్టించుకోకుండా కొంతమంది ఏమో అలా వెళ్ళిపోతూ ఉన్నారనమాట. అప్పుడు నందుడొచ్చి గబగబా కృష్ణుడి దగ్గరకు వచ్చేసి కట్లు ఊడదీసేసి యశోదమ్మనేమో 2 చీవాట్లు పెట్టి రోటికి కట్టిన కట్లు విప్పేసి కృష్ణుడిని ఎత్తుకుని ముద్దులాడి ఇంటికి తీసుకెళ్ళాడనమాట. తీసుకువెళ్ళి రక్ష కట్టించారనమాట కృష్ణ పరమాత్మకి. రక్షించే కృష్ణుడికి రక్ష కట్టారట. ఇదంతా జరిగింది కదా. అసలు కృష్ణ పరమాత్మ లీల చూస్తుంటే జగన్నాథ అని అనిపిస్తుంది. అమాయకంగా పాటలు పాడతాడు. ఆ గోపవనితలు చేతులతో లయబద్ధంగా చప్పట్లు కొడుతూ ఉంటే వాళ్ళ మధ్యకి వెళ్ళి నాట్యం చేస్తూ ఉంటాడు. ఒకసారి బాలకృష్ణుడు పాలు తాగాక పేచీ పడుతుంటే యశోదమ్మ చెప్తుంది, ఇదిగో నువ్వు పాలు తాగావనుకో నీ జుట్టు బాగా పెరుగుతుంది అని చెప్పి యశోదమ్మ చెప్తుంది. వెంటనే బుద్ధిగా పాలు తాగేసి, ఏది నా జుట్టు ఎక్కడ పెరిగింది చూపించు అంటాడు. అప్పుడు యశోదమ్మ నవ్వుకుంటూ, కన్నయ్యా నువ్వు పాలు తాగుతావని చెప్పానయ్యా అంటుంది, బుగ్గని మురిపెంగా నిమురుతూ. ఒకరోజు ఏమవుతుందంటే కృష్ణ పరమాత్మ శలగోల చేతిలో పట్టుకుని గిన్నెలో ఉన్న నీళ్ళలోకి చూస్తాడు. అలా చూస్తే ఏమవుతుంది, కృష్ణ పరమాత్మ ప్రతిబింబమే కదా కనిపిస్తుంది. వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ గిన్నె తీసుకెళ్ళిపోయి, అమ్మ చూడు ఇందులో ఉన్నది నన్ను కొడుతుందిట, కర్ర పట్టుకుని నన్ను కొడతానని బెదిరిస్తున్నాడు అని చెప్పి ఇలా అమాయకంగా చూస్తాడు. కృష్ణ పరమాత్మ అమాయకత్వాన్ని చూసి యశోదమ్మ నవ్వుకుంటూ ఉంటుంది. ఒకరోజు కృష్ణ పరమాత్మ బాగా ఏడ్చేస్తూ ఉంటాడనమాట. ఏడ్చేస్తూ ఉంటే కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి ఈ యశోదమ్మ చెప్తుంది, ఇదిగో కన్నా, నువ్వు ఏడ్చి గొడవ పెడుతున్నావనుకో బిచ్చగాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళు నిన్ను గిన్నెలో పెట్టుకుని ఎత్తుకుపోయి కొట్టేస్తారు, జాగ్రత్త అని బెదిరిస్తుంది. అలా బెదిరించిన తర్వాత ఆ వీధిలోకేమో ఈ భిక్షుకులు వస్తే వాళ్ళని చూసి భయపడిపోయి తల్లి వంక చూసి అమ్మో నాకు భయం అన్నట్లుగా నటిస్తాడు. భయం అంటేనే తెలియని బాలకృష్ణుడు. ఇలా ఎంతమంది యశోదమ్మలు వాళ్ళ బాల కన్నయ్యలని చూసి ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం, కామెంట్ పెట్టేయండి.